మీరు ఎక్కడైనా ఫ్లాట్ తీసుకునే ముందు ఈ 3 డాక్యుమెంట్స్ తప్పకుండా చెక్ చేసుకోండి. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి టైటిల్ డీడ్. మీరు ఏ బిల్డర్ దగ్గర అయితే ఆ ఫ్లాట్ని పర్చేస్ చేద్దామని చూస్తున్నారో ఆ బిల్డర్కి ఆ ప్రాపర్టీలో క్లియర్ ఓనర్షిప్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. ఆ ప్రాపర్టీ మీద ఏమైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్. మనకు బిల్డింగ్ అప్రూవల్స్ వచ్చేసి గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆ బిల్డింగ్ని బిల్డ్ చేసినారా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి ఓసీ అంటే క్యాస్ట్ కాదు, ఓసీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. సో ఈ 3 సర్టిఫికేట్స్ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఆ ఫ్లాట్ కొనడానికి ముందుకెళ్ళండి. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం మన వీటాక్స్ని ఫాలో చేయండి. రేపు ఇదే టైం 5 PM కలుద్దాం. మీరు ఎక్కడైనా ఫ్లాట్ తీసుకునే ముందు ఈ 3 డాక్యుమెంట్స్ తప్పకుండా చెక్ చేసుకోండి. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి టైటిల్ డీడ్. మీరు ఏ బిల్డర్ దగ్గర అయితే ఆ ఫ్లాట్ని పర్చేస్ చేద్దామని చూస్తున్నారో ఆ బిల్డర్కి ఆ ప్రాపర్టీలో క్లియర్ ఓనర్షిప్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. ఆ ప్రాపర్టీ మీద ఏమైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్. మనకు బిల్డింగ్ అప్రూవల్స్ వచ్చేసి గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆ బిల్డింగ్ని బిల్డ్ చేసినారా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి ఓసీ అంటే క్యాస్ట్ కాదు, ఓసీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. సో ఈ 3 సర్టిఫికేట్స్ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఆ ఫ్లాట్ కొనడానికి ముందుకెళ్ళండి. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం మన వీటాక్స్ని ఫాలో చేయండి. రేపు ఇదే టైం 5 PM కలుద్దాం.